ఈరోజు వన్ ఆఫ్ ద టాప్ లీడర్ గా ఈరోజు మన ఆంధ్రలోని చాలా స్పీడ్ గా సూపర్ స్టార్ గా గోల్డ్ స్టార్ గా సిల్వర్ అండ్ గోల్డ్ స్టార్ గా రూబీ స్టార్ గా అనతి కాలంలోనే వర్క్ చేసి తన టీమ్ సపోర్ట్ తోని తన లైన్ ఆఫ్ స్పాన్సర్స్ తోని ఈ రోజు ఎక్స్ట్రాడినరీగా దూసుకెళ్తున్న వ్యక్తి అనదర్ దాన్ ఎవరో కాదు, ఈస్ట్ గోదావరి ముద్దు బిడ్డ రామచంద్రాపురం నుంచి వస్తున్న మన గ్రేట్ 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 లీడర్ మిస్టర్ ఎవరండి? టైప్ చేస్తారా? అందరికి ఆల్రెడీ పోస్టర్ పంపించడం జరిగింది. బట్ ఆ వ్యక్తి గురించి పరిచయం చేయడానికి నేను చాలా బాగా ఇష్టపడతాను. ఆ వ్యక్తి ఎంత ఎదిగినా ఒదిగే ఉంటారు. ఏ క్వాలిఫికేషన్ ఉన్నా ఆ క్వాలిఫికేషన్ నాది కాదు, నేను ఎంత ఎదిగినా ఒదిగే ఉంటాను అనే వ్యక్తి. చాలా సౌమ్యుడు, చాలా మాటకారి, నెట్వర్క్ లో అపారమైన అనుభవం భీష్మాచార్యుడు అనుకోవచ్చు. ఎందుకంటే 30 years ఇండస్ట్రీ కదా. ప్లస్ ఆల్రెడీ పేపర్ లీక్ అయిపోయింది. నన్ అదర్ దాన్ మిస్టర్ గోవిందాచార్యులు గారు ఫ్రమ్ రామచంద్రపురం, రూబీ స్టార్. ప్లీజ్ వెల్కమ్ టు విర్చువల్ డైస్ సార్. వెల్కమ్ చేయండి అందరం సార్ కి. సార్ వెల్కమ్ 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 సార్. గుడ్ ఎంసీ టు ఆల్. థ్యాంక్ యూ సార్. ఈరోజు చాలా సుదినం, మహాశివరాత్రి పర్వదినాన మరి చెప్పాలంటే 2 రాష్ట్రాల్లో అతి తక్కువ టైంలో రికార్డ్స్ సాధించి మరి ఎంతో మందికి ఉపాధిని కల్పించినటువంటి మన హోస్ట్గా వ్యవహరిస్తున్నటువంటి, చెప్పాలంటే ఒక విధంగా చెప్పాలంటే మన ఉభయ రాష్ట్రాల్లోనే అతి తక్కువ టైంలో మంచి మరి ప్రమోషన్స్ చాలా స్పీడ్గా పనిచేసి ఈరోజు మరి మనకి హోస్ట్గా వ్యవహరిస్తున్నటువంటి అప్పారావు గారు ఫ్రమ్ ఏలూరు, వారి ద్వారా నేను ఈరోజు పరిచయం చేయడం నా అదృష్టంగా నేను భావిస్తున్నానండి. థ్యాంక్ యూ అప్పారావు గారు. అలాగే మరి నా పేరు గోవిందాచార్యులు, ఆల్రెడీ పరిచయం చేశారు. అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసుకుంటూ ఐఎంసీని ఒక 11 months అయిందండి. ఈ ఐఎంసీ ప్లాట్ఫామ్కి వచ్చి మరి నేను వర్క్ చేయడం జరుగుతుంది. అప్పటి నుంచి 11 months నుంచి ఒక రూబీ స్టార్ అనే పొజిషన్కి ఒక 6 months రావడం జరిగింది. అయితే ఈరోజు ఈ అవకాశాన్ని యాక్చువల్గా అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ ఎంపవర్డ్ మార్నింగ్ ఎనర్జైజ్డ్ డే 6 AM చాలా చెప్పాలంటే ఆ పేరులోనే చాలా పవర్ ఉందండి. అంటే మాకు ఒక విధంగా అందరినీ ఉత్తేజపరుస్తూ ఉదయం 6 గంటలకి మరి అందరినీ ఉత్తేజపరుస్తూ ఈ ప్లాట్ఫామ్కి తీసుకొచ్చి అందరికీ మంచి నాలెడ్జ్ని అందజేస్తూ, మంచి డైరెక్ట్ సెల్లింగ్లో మంచి నాలెడ్జ్ని అందజేస్తూ, మంచి ఇన్కమ్స్ని అందజేస్తూ, అందరినీ మోటివేట్ చేస్తూ తీసుకువెళ్తున్నటువంటి ముఖ్య కారకులు మన డాక్టర్ అత్తర్ ఖాన్ వాలా గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇక పోతే మరి యాక్చువల్గా ఈ ప్లాట్ఫామ్కి నేను రావడానికి ముఖ్య కారకులు నా స్పాన్సర్. ఒక విధంగా ఆయన దేవుడిచ్చిన తండ్రి అనుకోవచ్చు అనమాట నాకు. ఎందుకంటే ఐఎంసీ గురించి నాకు యాక్చువల్గా ఏమీ తెలియదు. వీరు ఎంఎస్ రావు గారి గురించి కూడా నాకు తెలియదు. డైరెక్ట్ సెల్లింగ్ ఎప్పుడైతే గెజిట్ వచ్చిందో లాస్ట్ ఇయర్ ఒకసారి పరిశీలించాను. చాలామంది చెయ్యండి అంటే ఈ డైరెక్ట్ సెల్లింగ్లో పనిచేయండి అంటే ఏది మంచి కంపెనీ అనేది నేను చర్చ చేస్తున్న టైంలో నేను ఆన్లైన్లో మన ఎంఎస్ రావు గారిని పట్టుకోవడం, అలాగే అన్ని కంపెనీలని ఎప్పుడైతే స్టడీ చేశానో ది బెస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ ఏది అని చూస్తే ఐడిఎస్ఏలో నెంబర్ 1 కంపెనీగా, మరి లీడింగ్ కంపెనీగా, ఆయుర్వేదంలో వెళుతున్న కంపెనీగా నేను గుర్తించి మన ఐఎంసీని వెంటనే మన ఎంఎస్ రావు గారిని ఆన్లైన్లో పట్టుకొని ఆయన్ని ఒక్కసారి రమ్మనమని వారి ద్వారా విన్న తర్వాత వారు, ఎందుకంటే యాక్చువల్గా నా ప్రాబ్లం ఏంటంటే సార్ 2016 నుంచి డస్ట్ అలర్జీతో బాధపడేవాడిని. అంటే నిజంగా చెప్పాలంటే అది పడిన వాడికి తెలుస్తుంది ఆ బాధ. రాత్రుళ్ళు పడుకుంటే నిద్ర పట్టేది కాదు, ఆయాసం వచ్చేసేది, విపరీతమైన దగ్గు వచ్చేసేది అనమాట అండి. మరి ఆయన రావడం, ఎంఎస్ రావు గారు, నేను వాడుతున్న ప్రోడక్ట్స్, ఎందుకంటే నేను చాలా
పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో ఆ మందులు తీసుకోవడం జరిగింది డస్ట్ అలర్జీకి. ఒక 4 పెద్ద హాస్పిటల్లో తీసుకున్నా నాకు నయం కాకపోవడం, మన ఎంఎస్ రావు గారు ఆ ప్రోడక్ట్ చూడడం. ఎందుకంటే అప్పటికే నేను ఒక గ్రిలింగ్ టెస్ట్ సిరప్ అని ఒక ఇన్హేలర్, ఒక క్యాప్సిల్ వేసుకొని ఇన్హేలర్ నోట్లోకి లాక్కోవడం, ఒక మాంటెక్ టాబ్లెట్ వేసుకొని పడుకోవడం అనేది జరిగేది అనమాట. ఆ ఇన్హేలర్ ఎప్పుడైతే పిలుస్తున్నామో చాలా బాగా నిద్ర పట్టేదండి. అదే 1 ఇయర్ నుంచి, అంతకుముందు 1 ఇయర్ నుంచి అంటే 23 నుంచి 24 వరకు మరి నేను కంటిన్యూ చేయడం జరిగింది. అది చూసి మన ఎంఎస్ రావు గారు ఈ ఇన్హేలర్ ఇది ఏంటంటే స్టెరాయిడ్ సార్, ఇది వాడితే కొన్ని సంవత్సరాలు గతించేసరికి మరి ఆర్గాన్స్ అని దెబ్బతింటాయి, కాబట్టి మా దగ్గర మంచి ప్రోడక్ట్ ఉంది, మా కంపెనీ ఆయుర్వేదిక్ హెర్బల్ ఆర్గానిక్ లో టాప్ కంపెనీ అని చెప్పి వారు నాకు ఒక హెల్త్ కేర్ కిట్ ఇవ్వడం జరిగిందండి. అందులో శ్రీ తులసి డ్రాప్స్ అని, అలాగే హల్దీ డ్రాప్స్ అని, అలాగే అలోవెరా జ్యూస్ అని, హిమాలయన్ బెర్రీ జ్యూస్ అని, అలాగే సూపర్ హెల్త్ క్యాప్సూల్స్ అని, డైలీ డైట్ టాబ్లెట్స్ ఇవి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు లంగ్స్ కేర్ సిరప్ కూడా, లివ్ కేర్ సిరప్ కూడా ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే అవి వాడానో నిజంగా చెప్పాలంటే ఒక 25 డేస్లోనే, అంటే 7.5 సంవత్సరాలు బాధపడిన ఆస్మా, డస్ట్ అలర్జీతో బాధపడిన నేను ఒక 25 డేస్ ఎప్పుడైతే సిన్సియర్గా ఈ ప్రోడక్ట్ వాడానో బ్రహ్మాండంగా చెప్పాలంటే లాస్ట్ ఇయర్ మార్చి నుంచి ఈ రోజు వరకు నేను ఆ క్యాప్సూల్ ముట్టుకోలేదు సార్. ఆ క్యాప్సూల్ స్టెరాయిడ్ క్యాప్సూల్ ఈ రోజు వరకు ముట్టుకోలేదు. ఎందుకంటే మన ప్రోడక్ట్స్ మీదే నేను ముందుకు వెళ్ళడం జరుగుతుంది. చాలా చాలా మంచి రిజల్ట్ అనమాట అండి. దాంతో ఇన్స్పైర్ అయ్యా అనమాట. నేను ఇన్స్పైర్ అయ్యి మన ఎంఎస్ రావు గారు ఎప్పుడైతే ప్లాన్ అది వివరించారో వెంటనే మార్చి 19, 2024 ఈ ఐఎంసీలోకి రావడం జరిగింది అనమాట అండి. యాక్చువల్గా 11 months కంప్లీట్ అవ్వడం జరిగింది అనమాట అండి. అయితే ఈ రోజు ఈ యొక్క స్థితిలో ఉండడానికి ముఖ్య కారకులు ఎంఎస్ రావు గారు చెప్పాలంటే. అంతేకాకుండా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటూ, మరి ఇకపోతే మరి ఐఎంసి ఎందుకు టేకప్ చేశానండి అంటే యాక్చువల్గా పవర్ ఆఫ్ ఐఎంసి అనేది నాకు అర్థమైందండి. చేయకుండానే నేను ఎప్పుడైతే దాని గురించి నేను విన్నానో, చూశానో, ఆన్లైన్లో స్టడీ చేశానో, నాకు దీని పవర్ ఏంటనేది నాకు అర్థమయ్యి వెంటనే ఐఎంసిలోకి నేను రావడం. మరి చెప్పాలంటే ఈ ఐఎంసిలో నా హైలైట్స్ ఏంటండి అని నేను బాగా ఆ రోజే గుర్తించడం జరిగింది. ఎందుకంటే ఐఎంసి అంటే ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కార్పొరేషన్ 2007లో స్థాపించబడింది. అంటే ఒక విధంగా చెప్పాలంటే 18 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన కంపెనీ అండి. నాకు బాగా ఇష్టమైంది. ఇండియాస్ బెస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీగా నేను గుర్తించడం జరిగింది. అంతేకాకుండా ఈ ఐఎంసిలో ఎవరికి చెప్పిన ఫ్రీ రిజిస్ట్రేషన్, ఇది ఒక హైలైట్ పాయింట్ అనమాట అండి. ఎవరికి చెప్పినా ఫ్రీగా మనం డిస్ట్రిబ్యూటర్షిప్ ఐడి అనేది ఇవ్వచ్చు అనమాట అండి. అదొకటి నాకు బాగా నచ్చింది. అంతేకాకుండా మరి ఎంతమంది ఉన్నారండి అని చూస్తే ఈరోజు ఐఎంసిలో 1,31,00,000 మంది అసోసియేట్స్ కలిగిన కంపెనీ అండి. ఇది కూడా ఒక విధంగా హైలైట్ అనమాట అండి. అంతేకాకుండా ఇంకా చెప్పాలంటే ఇది హెడ్ ఆఫీస్ పంజాబ్లో లూధియానా అనే ప్లేస్లో ఈ హెడ్ ఆఫీస్ ఉండడం. అంతే ఇంకా చెప్పాలంటే మరి వేర్ హౌస్ 2,80,000 చదరపు అడుగులు విస్తీర్ణంలో కలిగిన వేర్ హౌస్. డైరెక్ట్ సెల్లింగ్ చెప్పాలంటే ఇంత పెద్ద వేర్ హౌస్ మరి నాకు తెలియదండి. చాలా పెద్ద వేర్ హౌస్ కలిగి 100 కోట్ల ప్రోడక్ట్ ఒకేసారి అందులో స్టాక్ పెట్టొచ్చు అనమాట అండి. అంత పెద్ద వేర్ హౌస్ కలిగిన కంపెనీ మన ఐఎంసి కంపెనీ. అంతేకాకుండా ఇంకా చెప్పాలంటే ఒక విధంగా ప్రౌడ్గా చెప్పుకోవచ్చండి. ఎందుకంటే మనం ఏదైనా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్లో మన అబ్బాయిని చదివినప్పుడు మా అబ్బాయి పలానా మంచి కాలేజీలో చదువుతున్నాడని ఎంతైతే గర్వంగా చెప్పుకుంటుంటామో, మరి ఇందులో ఏంటండి అలాంటి విషయం అంటే ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ ఐడిఎస్ఏ మెంబర్షిప్ ఉన్న కంపెనీ అండి. ఇది చాలా మనం ప్రౌడ్గా చెప్పుకోవచ్చండి. అంతేకాకుండా ఫికీ మెంబర్షిప్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఫికీ మెంబర్షిప్ కలిగిన కంపెనీ. అంతే ఇంకా చెప్పాలంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO సర్టిఫైడ్
ప్రోడక్ట్స్ అనమాట అండి. చెప్పాలంటే అది చాలా ఇంకా గొప్ప అనమాట అండి. వరల్డ్ హెల్త్, ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు పొందిన మన ప్రోడక్ట్స్ ఇవన్నీ ఒక చెప్పాలంటే ఇంకా ఇలాంటి హైలైట్స్ చాలా చాలా ఉన్నాయన్నమాట అండి. అంటే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, అసలు చెప్పాలి డైరెక్ట్ సెల్లింగ్కి ముఖ్యంగా ఉండవలసింది ఇదే అండి. ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని కలిగి ఉండడం అండ్ దాదాపు 400 పైగా ప్రోడక్ట్స్ మనకి కంపెనీ వారు ఐఎంసి వారు అందజేయడం. అంతేకాకుండా ఇవన్నీ ఆయుర్వేదిక్, హెర్బల్, ఆర్గానిక్ ప్రోడక్ట్స్. అంతే ఇంకా చెప్పాలంటే మన బిజినెస్కి లైఫ్ ఉందా అండి అంటే డైరెక్ట్ సెల్లింగ్లో మన ఈ బిజినెస్కి ఐఎంసికి ఇవి కన్స్యూమబుల్ ప్రోడక్ట్స్ అండి. ప్రతి నెల ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఉపయోగపడే ప్రోడక్ట్స్ అనమాట అండి. అంటే ప్రతి నెల కన్జ్యూమ్ చేసుకునే ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇంకా చెప్పాలి అంటే డైరెక్ట్ సెల్లింగ్లో విశిష్టత ఈ కంపెనీకి ఏంటంటే అఫోర్డబుల్ ప్రైస్ అండి. చాలా కంపెనీలు ఉంటుంటాయండి, ఎఫర్ట్ చేయలేము. కొన్ని కంపెనీలు ఉంటుంటాయి, ప్రోడక్ట్ బాగానే ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది, ఎఫర్ట్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ప్రతి సామాన్యుడు ఎఫర్ట్ చేసే ప్రోడక్ట్ ఇక్కడ వారు అందజేయడం. అంతేకాకుండా ఏమండి ప్రోడక్ట్ ఒకసారి కొనేసి వదిలేస్తామా? ఉదాహరణకు ఒక ఫ్యాన్ ఉందనుకోండి 10 ఏళ్ళకి, ఒక టీవీ ఉంది 15 ఏళ్ళకు కొనుక్కుంటాం. అలాగా ఇది చెప్పాలంటే రిపీటబుల్ అనమాట అండి. ప్రతి నెల మనకి ఓ పేస్ట్ అయిపోతే మళ్ళీ కావాలి, టీ పొడి అయిపోతే మళ్ళీ కావాలి, కాఫీ పొడి అయిపోతే మళ్ళీ కావాలి. ఇలాగ రిపీటబుల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. అందువల్ల మానవుడు జీవించే వరకు ఈ ఐఎంసి కంపెనీ ఉంటుంది అనమాట అండి. ఎందుకంటే ఇవన్నీ మనకి కావాలి కాబట్టి. అందువల్ల ఇలాంటి ఎన్నో ఇంకా చెప్పాలంటే ఇవన్నీ ప్రోడక్ట్స్ మళ్ళీ ఎలాంటివండి అంటే చాలా క్వాలిటీ ప్రోడక్ట్స్. ఎందుకంటే 25 డేస్లోనే నాకు దీని క్వాలిటీ నాకు బాగా అర్థమైపోయిందండి. ఎందుకంటే నేను ఎన్నో ప్రోడక్ట్స్ చూశాను, కానీ ఇంత క్వాలిటీ రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోడక్ట్స్ నేను ఎక్కడా చూడలేదండి. అంత రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోడక్ట్స్ అనేది ఇందులో ఉండడం చాలా చాలా ఆనందంగా మనం ఐఎంసీలో ఉన్న ప్రతి వారు మనం చెప్పుకోవచ్చండి. ఇంకా చెప్పాలి అంటే మరి మన బిజినెస్ని డెవలప్ చేసుకోవాలంటే ముఖ్యంగా కావాల్సింది ప్రోడక్ట్ అవైలబిలిటీ. అటువంటి అవైలబిలిటీకి మనకి ప్రతి స్టేట్కి ఒక ఎస్డి ఆఫీస్ అని, అలాగే మ్యాక్స్ అంటే మెగా ఆయుర్వేదిక్ కేంద్రాస్ అని, ప్రతి డిస్ట్రిక్ట్కి మెగా ఆయుర్వేదిక్ కేంద్రాస్ అని, అలాగే ఎన్నో ఫ్రాంచైజీలను కూడా అందజేసి అందరికీ ప్రోడక్ట్ అందుబాటులో ఉండడం అనేది చాలా ఈ రోజుల్లో చెప్పాలంటే అందరూ ఆన్లైన్లో పెట్టుకోలేరు. అలాంటిది ప్రోడక్ట్ అవైలబిలిటీ కూడా బాగా ఈ యొక్క ఆఫీసుల్లో మనకి ఫ్రాంచైజీలో మనకి దొరకడం. ఇంకా చెప్పాలి అంటే మీటింగ్స్ చేసుకోవడానికి చాలా కంపెనీల్లో మీటింగ్ చేసుకోవడానికి ప్లేస్ కూడా ఉండదండి. అలాంటిది చెప్పాలంటే పాయింట్స్లో మెగా ఆయుర్వేదిక్ కేంద్రాల్లో మీటింగ్స్ పెట్టుకోవడానికి బ్రహ్మాండమైన ప్లేస్ని కూడా మనకి ఐఎంసి వారు ఏర్పాటు చేయడం. ఇలాగా ఎన్నో 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 హైలైట్స్ ఉన్నాయన్నమాట అండి ఐఎంసి. ఇంకా చెప్పాలంటే మన మేనేజ్మెంట్ మామూలు మేనేజ్మెంట్ కాదండి, విజనరీ మేనేజ్మెంట్. ఎందుకంటే 2007లోనే స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ విజన్ ఎలాగుంది అంటే స్వదేశీని విదేశీకి తీసుకువెళ్ళారండి. ఈరోజు చాలా గ్రేట్, గర్వంగా చెప్పుకోవచ్చు. మన చైర్మన్ అశోక్ భాటియా గారు, మన ఎండి గారు సత్యం భాటియా గారి గురించి చాలా గొప్పగా మనం చెప్పుకోవచ్చు. ఇంతమందికి ఉపాధిని కల్పించి ఈరోజు మరి స్వదేశీ నుంచి విదేశీకి తీసుకెళ్లిన కంపెనీ మన ఐఎంసి అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు అనమాట అండి. ఇలాగా చెప్పాలంటే ఇంకా అంటే యాక్చువల్గా గ్రేట్ ప్రొఫైల్ కలిగిన కంపెనీ మన ఐఎంసి. అలాగే ప్రోడక్ట్ వైజ్ చెప్పాలంటే చాలా బ్రహ్మాండమైన రేంజ్, ఒక 6-7 సెగ్మెంట్స్లో ప్రోడక్ట్స్ని అందజేయడం. ఇంతేకాకుండా మనకి ఇన్కమ్ ప్లాన్ చాలా ఒక 5 టీముల్లో పనిచేస్తే మరి చెప్పాలంటే 5 టీములు డెవలప్ చేస్తే బ్రహ్మాండమైన మినిమమ్ మరి చెప్పాలంటే 50,000 రూపాయలు అని చెప్పేవారండి. ఇన్కమ్ మినిమం 50,000 నుంచి ₹1,00,000 ఇన్కమ్ ప్లాన్లో ఉంది అని చెప్పడం జరిగింది. మరి అది కాకుండా ఇంకా చెప్పాలంటే రాబో ఏప్రిల్ 2025 నుంచి మొత్తం టోటల్గా మారిపోతుంది సార్. దేనివల్ల మారిపోతుంది అంటే 4 రకాల ఆదాయాలండి. ఇన్నాళ్ళు నెలకి ఒక్క ఆదాయం వచ్చిందండి.
ఈరోజు రేపు ఏప్రిల్ 2025 నుంచి 4 రకాల ఆదాయాల్ని ప్రతి 10 రోజులకి ఒక ఆదాయం, అలాగా 4 ఆదాయాలను ఇస్తూ జిఆర్ఐ గ్రూప్ రీటైల్ ఇన్సెంటివ్ చెప్పాలంటే మొత్తం డైరెక్ట్ సెల్లింగ్ లో ఒక విధంగా చెప్పాలంటే ఇది హైలైట్ పాయింట్ అనమాట అండి. మన ఇన్కమ్ ప్లాన్ లో హైలైట్ పాయింట్ జిఆర్ఐ అనమాట. మొత్తం అందరూ ఎవరైనా ఆదాయం కావాలి, డైరెక్ట్ సెల్లింగ్ లో నా జీవితం మారాలి అనుకున్న ప్రతి వాడు ఈ జిఆర్ఐ గురించి డెఫినెట్ గా రావాల్సిందే, వచ్చి తీరవలసిందే. వచ్చిన తర్వాత మనం మోర్ దాన్ ఎన్ఆర్ఐ అవుతాం అనమాట. ఏమాత్రం అనుమానం లేదు. ఎన్నాళ్ళు ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐ అని చెప్పి వాళ్ళు ఎన్ఆర్ఐ ఇన్కమ్ ఎందుకు పనిచేయదండి. డైరెక్ట్ సెల్లింగ్ లో అటువంటి ఇన్కమ్ ఉందన్నమాట అండి. అటువంటి ఇన్కమ్ ను తీసుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ ని మన భారత ప్రజలకి మన ఐఎంసి వారు అందించడం చాలా గర్వంగా మనందరం ఐఎంసీలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి మనం చెప్పుకోవచ్చండి. ఇటువంటి మంచి, అంతేకాకుండా సెక్యూరిటీ పరంగా జనరేషన్ టుగెదర్ బిజినెస్ అనమాట అండి మన ఐఎంసీ అనేది. జనరేషన్ టుగెదర్ బిజినెస్. మరి ఇటువంటి హైలైట్స్ అంటే పవర్ ఆఫ్ ఐఎంసీ. అసలు ఎందుకు ఐఎంసీలోకి రావాలి, మనం ఎవరికైనా కొత్త వారికి చెప్పేటప్పుడు అసలు ఎందుకు ఐఎంసీలోకి రావాలి అనేది ఈ యొక్క పవర్, ఐఎంసీ పవర్ గురించి చెప్తే చాలండి, ప్రతి ఒక్కళ్ళు వచ్చి తీరుతారు. ఏమాత్రం అనుమానం లేదనమాట అండి. అంత పవర్ మన ఐఎంసీలో ఉందనమాట అండి. మరి ఇంతే కాకుండా నేను ఇంకో పాయింట్ ఏం చెప్పదలుచుకున్నాను అంటే పవర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్. అసలు ఎందుకు డైరెక్ట్ సెల్లింగ్ లోకి రావాలి, ఐఎంసీని సెలెక్ట్ చేసుకున్నాం, దానికి ముందు మనం ఆలోచిస్తాం డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి అనేది మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ట్రెడిషనల్ మార్కెటింగ్ కి డైరెక్ట్ సెల్లింగ్ కి ఉన్న తేడా అంటే మధ్యవర్తులు ఉంటారు, అడ్వర్టైజ్మెంట్లు ఉంటాయి. ఒక 30 రూపాయల ప్రోడక్ట్ 100 రూపాయలు అయితే మధ్యవర్తులు అడ్వర్టైజ్మెంట్ తీసుకోవడం జరుగుద్ది. ఇది డైరెక్ట్ ఫ్రమ్ మ్యానుఫ్యాక్చరర్ టు ద కస్టమర్ ప్రోడక్ట్ కాబట్టి నేరుగా కంపెనీ దగ్గర తయారై వినియోగదారుడికి చేరిపోద్ది. ఆ మధ్యలో ఉన్న ఆదాయం, మధ్యవర్తులకి అడ్వర్టైజ్మెంట్లకి ఇచ్చే ఆదాయాన్ని మనకి ఎవరైతే ఈ బిజినెస్ ని మరి అర్థం చేసుకొని ముందుకు వెళతారో వాళ్ళకి, ఎవరైతే దీన్ని యూజ్ అండ్ రెఫర్ వాడి దీని గురించి చెప్తారో, దీనికి అడ్వర్టైజ్మెంట్ చేసేది ఎవరు అంటే మనమే చెప్పాలంటే సెలబ్రిటీస్ కింద లెక్క అనమాట అండి. మరి అలాగా ఈ బిజినెస్ ని డెవలప్ చేసుకుంటూ ఆదాయాలు మనకి అందించడం జరుగుతుందండి. ఇదే డైరెక్ట్ సెల్లింగ్ విధానం. ఇది కేవలం ఏ వర్డ్ ఆఫ్ మౌత్ అడ్వర్టైజ్మెంట్ మీద జరుగుద్ది అనమాట అండి. దీనికి అడ్వర్టైజ్మెంట్లు ఉండవు, పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఉండదు, టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఉండదు. మనమే ప్రోడక్ట్ వాడి యూజ్ అండ్ రెఫర్ అనే స్లోగన్ మీద ఈ బిజినెస్ డెవలప్ అవుద్ది. అంటే చెప్పాలంటే ఒక విధంగా ఈ వర్డ్ ఆఫ్ మౌత్ అడ్వర్టైజ్మెంట్ అనొచ్చు అనమాట. ఇది ఇతర దేశాల్లో అయితే చాలా ఫేమస్. మనకి 95లో ఈ డైరెక్ట్ సెల్లింగ్ విధానం అనేది మనకి రావడం అనేది జరిగింది అనమాట అండి. అయితే అంటే మనం ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనేది మామూలుగా చేస్తున్నాం. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మనకు నచ్చిన విషయాన్ని, ఒక సినిమా బాగుంది, చాలా అదిరిపోయిందని మన ఫ్రెండ్స్ చెప్తాం, ఆ సినిమాకి వాళ్ళు వెళ్తారు. అలాగే ఒక హోటల్లో టిఫిన్ చేసాం, భోజనం చేసాం, చాలా బాగుంది అని చెప్తాం, ఎంతో మంది ఆ హోటల్కి వెళ్ళి భోజనం చేస్తారు. అలాగే ఇక్కడ కూడా అక్కడ చేస్తే, ఆ ప్రచారం చేస్తే మనకి ఏ విధమైన రూపాయి రాదండి. ఆ సినిమా నిర్మాత బాగుపడతాడు, ఆ హోటల్ యజమాని బాగుపడిపోతాడు. కానీ ఇక్కడ మాత్రం ఈ పని కానీ చేస్తే మనకి మంచి ఆదాయాన్ని ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే మనం చెప్పాలంటే ఏ వర్డ్ ఆఫ్ నోటి మాటే, ఇక్కడ నోటి మాటే డబ్బుల మూట అన్నమాట అండి. ఎవరైతే దీన్ని అర్థం చేసుకొని ఈ సిస్టమ్ని ఫాలో అయ్యి, డైరెక్ట్ సెల్లింగ్ని అర్థం చేసుకొని ఈ సిస్టమ్ని ఫాలో అయితే వాళ్ళు ఖాళీ సమయాన్ని కరెన్సీగా మార్చుకొని, మీకున్న ఖాళీ సమయాన్ని కరెన్సీగా మార్చుకొని మరి ఈ బిజినెస్లో మరి చెప్పాలంటే ఎటువంటి స్థితికి వెళ్ళొచ్చు అంటే ఒక సాధారణ వ్యక్తి అసాధారణ వ్యక్తిగా మారుతారనమాట అండి. అందుకే నేను ఈ డైరెక్ట్ సెల్లింగ్లో డైరెక్ట్ సెల్లింగ్ పవర్లో మొట్టమొదటి పాయింట్, ఎందుకు ఇందులో చాలా మంది వస్తుంటారు అనేది చూస్తే, మొట్టమొదటిగా ఇది హోమ్ బేస్డ్ బిజినెస్ అండి. మన ఇంటి నుంచే ఈ వ్యాపారాన్ని ప్రారంభించి ఇతర దేశాలకు కూడా, గ్లోబల్ గా కూడా ఈ బిజినెస్ ని చేయొచ్చు అనమాట అండి. ఇంట్లో కూర్చొని అంత పవర్ ఉందన్నమాట హోమ్ బేస్డ్ బిజినెస్. అందుకే ఇందులో ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, వ్యవసాయదారులు, రిటైర్డ్ పర్సన్స్, స్టూడెంట్స్, గృహిణులు, ఆల్ వర్క్స్ ఆఫ్ పీపుల్, ఎవరికైతే అదనపు ఆదాయం కావాలో వాళ్ళందరినీ డైరెక్ట్ సెల్లింగ్ మన ఐఎంసీ ఆహ్వానించడం అనేది జరుగుతుంది అనమాట అండి. అంటే ఒక విధంగా మరి మంచి, అంటే పార్ట్ టైంగా
ఈ బిజినెస్ ని ప్రారంభించి ఫుల్ టైమర్ కూడా అయిపోవచ్చు. ఎందుకంటే మంచి ఆదాయం వస్తే ఆటోమేటిక్గా ఫుల్ టైమర్ అవుతారు కాబట్టి. అది అంత మంచి బిజినెస్, ఈజీగా, ఏ విధమైన పెట్టుబడి లేదండి, జీరో ఇన్వెస్ట్మెంట్, ఏ విధమైన పెట్టుబడి లేదు, గవర్నమెంట్ లైసెన్స్లు అక్కర్లేదు, షాప్ అక్కర్లేదు, సెల్లింగ్ స్కిల్స్ అవసరం లేదు, ఏ విధమైన రిస్క్ లేదు, నో లాస్ బిజినెస్ అన్నమాట అండి. ఎంతైనా ఉంది ఈ బిజినెస్ లో, ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో, మన ఐఎంసీలో అనమాట అండి. అది అంటే ఒక 9 రకాల పాయింట్స్ నేను చెప్పదలుచుకున్నాను అనమాట. ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో 9 రకాల పాయింట్స్ ని నేను చెప్పదలుచుకున్నానండి, ఒక నవరత్నాల లాగా అనమాట అండి. ఈ పవర్ హైలైట్స్ చెప్పదలుచుకున్నాను అనమాట. ఇందులో ఫస్ట్ది హోమ్ బేస్డ్ బిజినెస్ అనమాట. లేకపోతే నెక్స్ట్ ఈ డైరెక్ట్ సెల్లింగ్ విధానం ఐఎంసీలో చెప్పాలంటే టైం ఫ్రీడమ్. ఎందుకంటే చాలా మంది అంటే ఇక్కడ నో బాస్ అనేవాడు ఉండడు, ఎంతైనా టైం. అంటే బాస్ అంటే మనం చాలా మంది ఎలా చేస్తుంటారంటే దుర్వినియోగం చేసుకుంటుంటారు టైం. బాస్ లేడు కదని అంటే ఒక జాబ్కి వెళ్ళాం అనుకోండి, 8 గంటలు సీరియస్గా పనిచేస్తాం. కానీ ఇక్కడ బాస్ లేడని చాలా మంది నేను ఫుల్ టైం అని అంటారు, కానీ 1 గంట కూడా టైం వెచ్చించరు. అక్కడే మరి చాలా మంది దెబ్బతింటున్నారండి. డైరెక్ట్ సెల్లింగ్ లో మనం 8 అవర్స్ ఎలాగైతే జాబ్ లో పనిచేస్తున్నామో, అలాగే సీరియస్ గా మనకు ఒక బాస్ ఉన్నాడు, మీకు మీరే బాస్ అని ఎప్పుడైతే మీరు అనుకొని వర్క్ చేశారో అసలు మీ ఎదుగుదలని ఎవ్వరూ ఆపలేరండి. అంత ఉన్నత స్థితికి ఈ డైరెక్ట్ సెల్లింగ్ విధానం అనేది తీసుకువెళ్ళడం అనేది జరుగుద్ది అనమాట అండి. అంటే టైం ఫ్రీడమ్ తీసుకువెళ్ళడం జరగడమే కాకుండా టైం ఫ్రీడమ్, మీరు లొకేషన్ ఫ్రీడమ్, మీరు ఎక్కడ కావాలితే అక్కడ వర్క్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన టైంలో వర్క్ చేసుకోవచ్చు. ఒక పార్ట్ టైమర్ ఉన్నాడు అనుకోండి, తనకి ఒక నచ్చిన టైం, ఏ టైం నచ్చితే ఆ టైంలో చేసుకోవచ్చు. అటువంటి టైం ఫ్రీడమ్ ఉంది. అలాగే ఎన్నో ఇందులో మనం ఈ బిజినెస్ లో మనం వర్క్ చేసేటప్పుడు మంచి మంచి విహారయాత్రలు, ఫారిన్ ట్రిప్స్ ఇలాంటివి కూడా వస్తుంటాయి. అటువంటి విహారయాత్రలను కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే మనకు బాస్ లేడు. మన ఐఎంసి ద్వారా ఎన్నో విహారయాత్రలు కూడా మనం చేయడానికి అవకాశం ఉంది. ఇదే మరి ఇతర వ్యాపారాల్లో, ఇతర ప్రొఫెషన్స్ లో ఉందా అని చూస్తే ఒక డాక్టర్ ఉన్నాడండి. ఒక డాక్టర్ మరి ఎంతైనా డబ్బులు సంపాదిస్తుంటారు, రోజు డబ్బు సంపాదిస్తుంటారు వాళ్ళు. కానీ ఒక ఫారిన్ ట్రిప్ చేయాలంటే వాళ్ళకి టైం దొరకదండి. కానీ ఇక్కడ మరి అలా కాదు, మంచి టైం ఫ్రీడమ్, లొకేషన్ టైం ఫ్రీడమ్ ఉందన్నమాట అండి. అలాగే ఒక ఇండస్ట్రియలిస్ట్ ఉన్నాడు, ఆ ఫ్యాక్టరీని వదిలి వెళ్ళలేడు. కానీ ఇక్కడ మాత్రం మనం ఐఎంసీలో ఏడాదికి ఒక 2-3 ఫారిన్ ట్రిప్స్ మనం చేయడం అనేది జరుగుతుంది. అటువంటి టైం ఫ్రీడమ్ అనేది కూడా మనకి ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో, మన ఐఎంసీలో అటువంటి అవకాశాన్ని మనకి కల్పించడం అనేది జరుగుతుంది అనమాట అండి. లేకపోతే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అండి. అసలు అందరూ మనం వచ్చింది దీని గురించే. ఏది చేసినా టోటల్గా చెప్పాలంటే అప్పారావు గారు చెప్పారు, ఏది చేసినా అన్ని దేంతో ముడిపడి ఉన్నాయండి, డబ్బుతో ముడిపడి ఉన్నాయని చెప్పారు. రాత్రి కూడా చెప్పారు. అంతా డబ్బే డబ్బే డబ్బే. ఈ రోజుల్లో డబ్బును చూసినే మనిషికి గౌరవం ఉందండి. మనిషికి డబ్బును చూసినే, డబ్బు ఉంటేనే 2 డబ్బు ఉన్నవాడు, డబ్బు లేనివాడు 2 ఈరోజు చెప్పాలంటే. అటువంటి డబ్బు మరి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఇక్కడ మనకి ఈ డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా మనకి తీసుకోవచ్చు అనమాట. ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటండి అని అడగొచ్చు చాలా మంది. కొంతమంది అడుగుతుంటారు, అసలు ఏంటండి రియల్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే? మీరు ఎక్కడికైనా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఏది కొనుక్కోవాలన్నా స్వేచ్ఛగా, డబ్బు అనేది ప్రతిబంధకం కాకూడదండి. ఎంత రేట్ అయినా మీ మిస్సెస్ని ఒక బట్టల షాపుకి తీసుకువెళ్తే ఆ బట్టల షాపు వాడు ఏ రేంజ్లో మీకు కావాలి అని అడిగినప్పుడు నీ దగ్గర ఎంత రేంజ్ ఉంది ఏంటి అని అడిగే స్థితిలో మనం ఉండాలి. చెక్ బ్యాలెన్స్ చూడకుండా చెక్ బుక్ లో సంతకం పెట్టి మనం ఇవ్వాలన్నమాట అండి. అటువంటి రేంజ్కి తీసుకువెళ్ళే కంపెనీ మన ఐఎంసి. చెప్పాలంటే మన డైరెక్ట్ సెల్లింగ్ లో ఐఎంసి ది బెస్ట్ కంపెనీ అనమాట అండి. అటువంటి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఇక్కడ ఉందండి. అంతేకాకుండా ఇంకా చెప్పాలి అంటే, మనం వర్క్ చేస్తుంటే యాక్చువల్గా ఒక ఉద్యోగం చేస్తున్నామండి, యాక్టివ్గా పనిచేస్తేనే ఆ ఇన్కమ్ వస్తుందండి. 30 రోజులు ఉద్యోగానికి వెళితేనే యాక్టివ్ ఇన్కమ్ అంటారు దాన్ని. మనకి ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో ప్యాసివ్ ఇన్కమ్ ఉందండి. ప్యాసివ్ ఇన్కమ్ అంటే మనం పడుకున్నా మనకు ఆదాయం వస్తుండాలండి, అది ప్యాసివ్ ఇన్కమ్.
ఇది చాలా మందికి, ఈ పాయింట్ చాలా మందికి నచ్చుద్దండి, ప్యాసివ్ ఇన్కమ్. ఎందుకంటే యాక్చువల్గా ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఒక ఆయన చెప్పారు, సీక్రెట్ బిహైండ్ రిచ్నెస్. ఒక ఆయన బాగా ఉన్నత స్థితికి వెళ్ళిపోతున్నారు, కొంతమంది సాధారణ జీవితాన్నే గడపడం అనేది జరుగుతుంది. ఎక్కువ మంది ఒక 80% సాధారణ, 90% సాధారణ జీవితాన్నే గడపడం జరుగుతుందండి. 90-95% ఎంప్లాయీస్ గానే ఇంపార్టెన్స్ చూపించడం జరుగుతుంది. ఒక 5% పీపులే మరి రిచ్ అవుతున్నారు. ఏంటి కారణం, ఏంటి సీక్రెట్ అని చూస్తే మరి చెప్పాలంటే మన ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో మన టైంని కాంపౌండింగ్ చేసుకోవచ్చండి. టైం లెవరేజ్ అంటే ఉదాహరణకి ఒక ఫ్యాక్టరీ ఉందండి. ఒక ఫ్యాక్టరీ, ఒక ఉద్యోగస్తుడు నెలకు ఒక 20,000 రూపాయలు జీతం తీసుకుంటున్నాడు. ఒక ఉద్యోగస్తుడు అంటే 8 గంటలు వర్క్ చేసి, మరలా 20,000 రూపాయలు కావాలంటే ఇంకో 8 గంటలు వర్క్ చేయాలి. మరలా ఇంకొక 20,000 రూపాయలు కావాలంటే ఇంకొక 8 గంటలు. అంటే భగవంతుడు మనకి ఇచ్చింది 24 గంటలే. కాబట్టి 24 గంటలు పనిచేస్తే ఆయనకి 3/20 60,000 రూపాయలు వస్తుంది. అంత అలా చేయగలడా ఏ మనిషి అయినా? నిద్రాహారాల మనిషి చేయలేడు. బాగా అయితే 16 గంటలు పనిచేసి ఒక 40,000 తీసుకోగలడు. మరి అదే ఫ్యాక్టరీ యజమాని మరి ఎంత వస్తుందండి ఆయనకి? ఆయన ఎన్ని గంటలు పనిచేస్తున్నాడు అని చూస్తే ఇలాగ పనిచేసే వాళ్ళు ఆ ఫ్యాక్టరీలో ఒక 1000 మంది ఉన్నారండి అనుకుందాం. 1000 మంది ఉన్నారు. ఈ 1000 మంది చేసే పని గంటలు అంటే రోజుకి 8 గంటలు పనిచేస్తుంటే ఆ ఫ్యాక్టరీ మరి డైరెక్టర్, ఆ ఫ్యాక్టరీని పెట్టిన వ్యవస్థాపకుడికి మరి ఎన్ని గంటలు ఉన్నాయండి? ఆయనకి 24 గంటలేనా అంటే ఆయనది 24 గంటలు కదండి. 24 గంటలు కాదు, 8 × 1000 8,000 పని గంటలండి ఆయన పని గంటలు. ఆ 8,000 పని గంటల మీద అంటే ఆ 8,000 పని గంటల మీద 1% ఆదాయం ఆయనకు వస్తుంటే నెల కోట్లాది రూపాయలు ఆ ఫ్యాక్టరీ యజమాని సంపాదించడం జరుగుతుందండి. ఏంటండి ఇక్కడ అంటే ఆయన ఏం చేశాడండి? మ్యాన్ అవర్స్ని యూటిలైజ్ చేసుకున్నాడు. మ్యాన్ అవర్స్ని యూటిలైజ్ ఎవరైతే చేసుకుంటారో, ఎవరు ఇండివిజువల్ ఎఫర్ట్ పెట్టి ఎవరు రిచ్ కాలేరండి. ఎవరైతే మ్యాన్ అవర్స్ని యూటిలైజ్ చేసుకుంటారో, ఎవరైతే అక్కడ టీమ్, మనం ఇందా చెప్పారు టీమ్ సైజ్ని, టీమ్ బిల్డింగ్ని ఎవరైతే బాగా చేసుకుంటారో వాళ్ళు కోటీశ్వర్లు, రిచ్ అవ్వడం అనేది జరుగుద్దండి. మరి అలాగని మనం ఫ్యాక్టరీలో లాగా ఒక ఫ్యాక్టరీ పెట్టాలి అంటే ఈరోజు ఎన్ని కోట్ల రూపాయలు పెట్టాలండి, ఎంత వెచ్చించాలి? కానీ ఇక్కడ అంత అవసరం లేదండి. ఒక ఏడాది పాటు మనం పనిచేస్తే, ఒక ఏడాది పాటు ఒక 3 to 5 years మనం ఒక టార్గెట్గా పెట్టుకొని వర్క్ చేసి మనం మ్యాన్ అవర్స్ని ఎప్పుడైతే, మన టీమ్ సైజుని ఎప్పుడైతే బాగా పెంచుకున్నామో ఆ టీం ద్వారా ఈరోజు మరి పడుకుంటే ఇన్కమ్ వస్తుంది అనమాట అండి. అలాగే వచ్చిన వాళ్ళు ఎవరు అంటే ఈరోజు మన ఉదాహరణకి ఎంఎస్ రావు గారే టీం సైజును పెంచుకున్నారు. 26,000 మంది టీంని కలిగి ఉన్నారు. మరి ఆయన పడుకున్న ఆయన ఇన్కమ్ తగ్గిపోవడం అనేది ఉండదండి, అలా వస్తూనే ఉంటుంది అనమాట అండి. అలాగే డాక్టర్ అత్తర్ ఖాన్ వాలా గారు 4,50,000 మంది టీము, మరి పడుకుంటే ఆదాయం వస్తుందండి. ఇది ఇందులో ఉన్న చెప్పాలంటే మెయిన్ పాయింట్ ప్యాసివ్ ఇన్కమ్. ప్యాసివ్ ఇన్కమ్. అలాగే సుందర్రావు షా, అలాగే మన మెహబూబ్ ఖాన్ గారు, ఇలా చెప్పాలంటే టీమ్ సైజుని వీళ్ళు పెంచుకున్నారు. అదే చెప్తున్నారు ఇక్కడ, డైరెక్ట్ సెల్లింగ్ లో సక్సెస్ అవ్వాలంటే టీమ్ సైజ్ పెంచుకోవాలి, టీమ్ సైజ్ పెంచుకోవాలి, టీమ్ సైజ్. టీమ్ బిల్డింగ్ ఎవరైతే బాగా చేసుకుంటారో వాళ్ళకి రియల్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏమిటి అనేది బాగా అర్థమైపోతుంది అనమాట అండి. అటువంటి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో మనకి డైరెక్ట్ సెల్లింగ్ లో ఉందన్నమాట అండి. ఇంకా చెప్పాలంటే మన డ్రీమ్స్, 4వ పాయింట్, మన డ్రీమ్స్, మనకి ఏమైతే డ్రీమ్స్ ఉన్నాయో డైరెక్ట్ సెల్లింగ్ లో మనకి ఏమైతే డ్రీమ్స్, మీకు ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో, ఓ బ్యూటిఫుల్ విల్లా కట్టుకోవాలని ఉందా డ్రీము? ఒక మంచి కార్ కొనుక్కోవాలని ఉందా? ఒక లగ్జరీ కార్, ఒక బెంజ్, ఒక ఆడి, అలాంటి డ్రీమ్ ఉందా? ఓ మంచి ఫారిన్ ట్రిప్స్ చేయాలని ఉందా? మీ అబ్బాయిల్ని మంచి ఫారిన్ ఎడ్యుకేషన్ ఇప్పించాలని ఉందా? ఇలాంటి ఏ డ్రీమ్ ఉన్నా మీ కలల్ని నెరవేర్చే ప్లాట్ఫామ్ ఏది అంటే డైరెక్ట్ సెల్లింగ్ ఐఎంసి అనమాట అండి. మీ కలల్ని సాకారం చేసే కంపెనీ ఐఎంసి కంపెనీ ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో.
అటువంటి మంచి మన డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకునే ఒక మంచి ఆపర్చునిటీ డైరెక్ట్ సెల్లింగ్ అండి. అంతేకాకుండా ఎప్పుడైతే ఇవన్నీ సాధించారో మీకు ఒక చెప్పాలంటే టీంలోనే కాకుండా మంచి రికగ్నిషన్, గుర్తింపు మీ ఏరియాలోనే కాదు, ఎక్కడికి వెళ్ళినా, మనం ఇతర రాష్ట్రాలకు వెళ్ళినా పలానా ఎంఎస్ రావు గారు అంటే టోటల్గా ఇండియాలో మారుమ్రోగుతుంది. ఎందుకు? అయినా ఎన్నో సాధించారు, ఎంతో టీముని పెంచారు, మంచి సబ్జెక్ట్ని ఇస్తున్నారు. ఇలాంటివన్నీ ఎప్పుడైతే చేశారో వారికి మంచి రికగ్నిషన్, ఎక్కడికి వెళ్ళినా, హరిద్వార్లో ఏంటి, ఎక్కడికి వెళ్ళినా మంచి రికగ్నిషన్, ఏ ఊరు వచ్చినా ఆయనకి మంచి రికగ్నిషన్. కారణం ఎంతో మందికి ఉపాధిని కల్పించారు, మంచి రికగ్నిషన్, గుర్తింపు ఉంటుందండి. అంతేకాకుండా మంచి నేమ్ అండ్ ఫేమ్ పెరిగిపోద్దండి మీకు మీ ఏరియాలో. మామూలుగా ఉంటుందండి. ఎందుకంటే ఒక బెంజ్ కార్లో తిరుగుతుంటే ఎలా ఉంటుందండి, పలానా వాడు బెంజ్ కార్లో తిరుగుతున్నాడు, ఒక 5 years క్రితం ఇలాగ ఉన్నాడు, డైరెక్ట్ సెల్లింగ్ ఐఎంసీ పట్టుకున్నాడు, ఈ రోజు బెంజ్లో తిరుగుతున్నాడు. కథలుగా చెప్పుకోవడం జరుగుతుందండి. కథలు. అంతేకాకుండా ఒక సిగ్నిఫికెంట్, మీ ఏరియాలో ఒక సిగ్నిఫికెంట్ పర్సన్గా మీరు నిలబడిపోతారండి. అంత పవర్ ఉందండి డైరెక్ట్ సెల్లింగ్లో. ఇవన్నీ ప్రతి వాళ్ళకి కావాలి. అటువంటి పవర్ ఇందులో ఉందన్నమాట అండి. మంచి రికగ్నిషన్ వస్తుంది అనమాట అండి. ఆల్ ఇండియాలోనే మంచి రికగ్నిషన్ వస్తుంది. అంతేకాకుండా ఈ బిజినెస్ ఈరోజు ఎంఎస్ రావు గారిని ఇంతలాగా మనం ఆదరిస్తున్నాం. అలాగే మన ఎవరు అత్తర్ ఖాన్ గారిని ఇలాగా మనం ఆదరిస్తున్నాము, మనం ఒక పెద్ద గురువుగా చూసుకుంటున్నాము. అలాగే సుందరం సార్ని, అలాగే చెప్పాలంటే మన అప్పారావు గారిని, మన మెహబూబ్ గారిని, అలాగే మన తిరుపతి తాండ్రా గారిని, వీళ్ళందరినీ ఒక గురువుగా మనం తీసుకున్నాము. అంటే ఈరోజు ఎందుకు అని చూస్తే ఎన్నో వేల మందికి ఉపాధిని కల్పించారండి వీళ్ళు, ఎన్నో వేల మందికి. అంతేకాకుండా ఎంతో మందిని విదేశాలు తీసుకువెళ్ళారు. చెప్పాలంటే సమూలంగా వాళ్ళ జీవితాలని మార్చారండి. అంటే మనం ఒక్కళ్ళం బాగుపడడం కదండి, 10 మందిని బాగు చేస్తూ మనం బాగుపడే విధానం ఈ డైరెక్ట్ సెల్లింగ్ విధానం. 10 మందిని ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇప్పించగలిగే ప్లాట్ఫామ్ ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనమాట అండి. మరి ఎప్పుడైతే అలా చేశామో ఆటోమేటిక్గా ప్రతి వాళ్ళు మనల్ని ఒక గురువుగానే కొలుస్తారండి. అటువంటి గురువు అనే ఆ బాధ్యత మనకి ఇవ్వడం అనేది జరుగుద్ది అనమాట. ఆ గురువుగా పిలవబడడం అనేది జరుగుద్ది అనమాట అండి. ఇటువంటి అందువల్ల ఇది మామూలు బిజినెస్ కాదనమాట అండి. ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఒక సిగ్నిఫికెంట్ పర్సన్గా, ఒక గురువుగా మనం మారిపోవడం అనేది జరుగుద్దండి. ఇంతేకాకుండా ఇంకో పాయింట్ ఏంటి అంటే 7వ పాయింట్, ఒక విధంగా చెప్పాలంటే డైరెక్ట్ సెల్లింగ్లో మనం పనిచేస్తుంటే ఒక ట్రూ ఇండియన్, ఒక నిజమైన భారతీయుడు ఎవరండి? ఎందుకంటే ఏ విధమైన ట్యాక్స్లు, చాలా చెప్పాలంటే ట్యాక్స్లు ఎగదొప్పుతుంటారు, చేస్తుంటారు. కానీ ఇక్కడ అలా కాదండి, ప్రతి రూపాయి ట్యాక్స్ టీడీఎస్ కట్ అయి మనకు వస్తుందండి. ఒక నిజమైన భారతీయుడిగా మన దేశానికి మనం హెల్ప్ చేస్తున్న వారు అవచ్చండి ఆర్థికంగా. ఒక విధంగా చెప్పాలంటే ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్న ప్రతి ఒక్కరూ అలాగే ట్రూ ఇండియన్గా గుర్తించబడడం అనేది జరుగుద్దండి. 7వ పాయింట్. 8వ పాయింట్ ఇంకా చెప్పాలి అంటే మరి రాబో కాలం అంతా, ఎందుకంటే ఇన్నాళ్ళు ఒక లెక్క, ఇక జరగబోయేది ఒక లెక్క అంటుంటారండి. అలాగేంటంటే ఇన్నాళ్ళలో జరిగింది డైరెక్ట్ సెల్లింగ్ ఏ విధమైన గవర్నమెంట్ గైడెన్స్ లేకుండా, ఇప్పుడు గవర్నమెంట్ గైడెన్స్లు వచ్చినాయి, గెజిట్ వచ్చింది. చెప్పాలంటే టోటల్గా అందుకే చెప్పాలంటే నిపుణులు ఏమని చెప్తున్నారంటే 21వ శతాబ్దపు వ్యాపారం ఏదైనా ఉంది అంటే అది డైరెక్ట్ సెల్లింగ్ అని చెప్తున్నారు. అటువంటి డైరెక్ట్ సెల్లింగ్లో ఇండియాస్ చెప్పాలంటే లీడింగ్ కంపెనీ ఆయుర్వేదంలో డైరెక్ట్ సెల్లింగ్లో మరి ఏదండి అంటే మన ఐఎంసి అంట. అలాగా 21వ శతాబ్దపు వ్యాపారం అండి. ఎందుకు 21వ శతాబ్ద వ్యాపారం అంటే యూత్కి చాలా బాగానండి, ఇది చాలా బాగా ఉపయోగపడిపోద్ది. ఎందుకంటే రాబో కాలాల్లో ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ సమస్య తాండవం చేస్తుంది. మరి ఆ రోజుల్లో వాళ్ళకి ఏంటండి ప్లాట్ఫామ్, ఉపాధినిచ్చే ప్లాట్ఫామ్ ఏదండి అని చూస్తే ఈ డైరెక్ట్ సెల్లింగ్ విధానం ఐఎంసి అని మనం బలంగా చెప్పొచ్చు అనమాట, ఎవరికైనా బలంగా చెప్పొచ్చు అనమాట. అటువంటి 21వ శతాబ్దపు వ్యాపారంలో మనం ఇప్పుడు స్టార్ట్ చేసాం ఇప్పుడు 21వ శతాబ్ద వ్యాపారం ఈ డైరెక్ట్ సెల్లింగ్ విధానం అనమాట అండి. ఇంకా చెప్పాలంటే 9వ పాయింట్,
9వ పాయింట్. అంటే టోటల్గా చెప్పాలంటే ఒక ఆర్డినరీ మ్యాన్ని, ఒక సాధారణ వ్యక్తిని అసాధారణ వ్యక్తిగా మార్చే వ్యాపారం ఏదైనా ఉందా అంటే అది డైరెక్ట్ సెల్లింగ్ ఐఎంసి అని మనం బలంగా చెప్పుకోవచ్చు అనమాట అండి. సాధారణ వ్యక్తిని అసాధారణ వ్యక్తి, ఎందుకంటే ఎంతో మంది చెప్తుంటారు. మన డాక్టర్ మన మహబూబ్ ఖాన్ గారు కానీ, ఎంఎస్ రావు గారు కానీ, మనందరం సాధారణ వ్యక్తులమే డైరెక్ట్ సెల్లింగ్లోకి వచ్చినప్పుడు. ఇప్పుడు అసాధారణ వ్యక్తులుగా ఎందుకు మారారు అంటే డైరెక్ట్ సెల్లింగ్ పవర్ అటువంటిది అనమాట అండి. టైం కాంపౌండింగ్, టైం లెవరేజ్ ఎవరైతే తెప్పించుకుంటారో వాళ్ళు మరి అసాధారణ వ్యక్తిగా, ఆర్డినరీ మ్యాన్ని ఎక్స్ట్రా ఆర్డినరీగా మార్చే కాన్సెప్ట్ భారతదేశంలో ఏదైనా ఉందా అంటే అది ఏకైక కంపెనీ ఐఎంసి అని మనం బల్లగుద్దు చెప్పవచ్చు అనమాట. అంత పవర్ఫుల్ చెప్పాలంటే అంత పవర్ డైరెక్ట్ సెల్లింగ్ విధానంలో ఉందన్నమాట అండి. ఇన్ని మంచి మరి ఉన్నాయండి చెప్పాలంటే ఐఎంసీలోని డైరెక్ట్ సెల్లింగ్ విధానంలో 9 రకాలు. నేను నాకు తెలిసిన, నాకున్న పరిజ్ఞానంలో, నాకున్న ఈ ఐఎంసీలో ఉన్న ఈ 11 నెలల అనుభవంతో ఈ పాయింట్స్ నేను తెలుసుకున్నాను. కాబట్టి ఏమన్నా తప్పులుంటే ఎవరు మన్నించవలసిందిగా కోరుతున్నానండి. అంత పవర్ ఈ ఐఎంసీలో ఉందన్నమాట. అంటే ఈ డైరెక్ట్ సెల్లింగ్ 21వ శతాబ్ద వ్యాపారం అన్నాను, ఐఎంసీ వెరీ వెరీ పవర్ఫుల్ బిజినెస్ అన్నాను, ప్రోడక్ట్ అంటే కంపెనీ ప్రొఫైల్ గ్రేట్ ప్రొఫైల్ అని చెప్తున్నాను. అలాగే ప్రోడక్ట్ వైజ్ చూసుకుంటే రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోడక్ట్స్ అని చెప్తున్నాను. లేకపోతే ఇన్కమ్ ప్లాన్ అనేది ఇక ఏప్రిల్ నుంచి మొత్తం సమూలంగా ఒక విధంగా జిఆర్ఐ ద్వారా ప్రతి ఒక్కరూ ఆదాయం తీసుకునే విధానం, ఆదాయం ఇవ్వడం అనేది జరుగుతుందండి. మరి ఆ ఇన్కమ్ ప్లాన్ కూడా చాలా పవర్ఫుల్ ఇన్కమ్ ప్లాన్ అనేది మనకు ఉండడం. ఇంతేకాకుండా మరి టోటల్గా మరి సెక్యూరిటీ వైజ్ చూసుకుంటే జనరేషన్ టుగెదర్ బిజినెస్ అని మరి చెప్పడం జరుగుతుందండి. మరి అన్ని దృష్ట్యా చూసుకుంటే ప్రతి ఒక్కరూ ఐఎంసీ ప్లాట్ఫామ్కి వచ్చిన ప్రతి ఒక్కరూ నా సలహా ఏంటి అంటే, ఎందుకంటే యాక్చువల్గా యూత్కి ఇది ఒక బ్రహ్మాండమైన ప్లాట్ఫామ్, మీ కళలను, డ్రీమ్స్, డిజైర్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి. మరి చెప్పాలంటే వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటి అంటే ఈ బిజినెస్ని మాత్రం ఐఎంసీ నెట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకండి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు వేస్ట్ చేసాం. ఒక్కసారి కళ్ళు మూసుకొని మీరు ఆలోచించండి ఎన్ని సంవత్సరాలు మనకు వేస్ట్ అయిపోయినాయి అనేది. ఇక్కడి నుంచి 3 to 5 years పెట్టండి టైం, మీకు వీలైనంత టైం. మీకు ఉద్యోగం చేసుకుంటున్నారా, పార్ట్ టైంగా మీకు ఎంత వీలైతే అంత టీం, అంత ప్రయారిటీ ఇచ్చి, అంటే మీ ఉద్యోగస్తులైతే నెక్స్ట్ ప్రయారిటీ ఏది అంటే ఐఎంసీ అని ఎప్పుడైతే మీరు వర్క్ చేశారో, ఫుల్ టైం చేసుకునే వారికి ఫుల్ టైం మ్యాక్సిమం టైంని ఎప్పుడైతే కేటాయించి డైలీ వర్క్ ఎప్పుడైతే మీరు చేశారో, అంటే ఒక విధంగా చెప్పాలంటే ఐఎంసీ మ్యాడ్ అండ్ ఐఎంసీ పిచ్చోడాయుడు. ఎప్పుడు ఎవరు మనం చెప్తున్నా ఏట్రా ఈడు ఐఎంసీ పిచ్చోడు అనేటట్టు మనం పేరు తెచ్చుకున్నాం అంటే ఆటోమేటిక్గా మన డ్రీమ్స్, అంటే రెగ్యులర్ వర్క్ ఎప్పుడైతే చేసి, రెగ్యులర్గా డెమోస్ ఎప్పుడైతే చేసి మనం ముందుకు వెళ్తున్నామో, పిచ్చి పట్టినట్టు ఎప్పుడైతే చేస్తున్నామో మన డ్రీమ్స్, డిజైర్స్ అన్నీ ఫుల్ఫిల్ అయిపోతాయి. ఏమాత్రం అనుమానం లేదనమాట అండి. ఎందుకంటే యాక్చువల్గా ఎందుకు మీరు చూడండి, ఎక్కడైనా కమిట్మెంట్, ఒక 5 years కమిట్మెంట్ తీసుకున్నాడు రాజమౌళి గారు బాహుబలి సినిమాకి ప్రభాస్ దగ్గర. ఏమైందండి? ప్రభాస్ చరిత్ర మారిపోయింది. అంతకంటే గొప్పవాళ్ళమా మనం? ఒక 5 years ఐఎంసీని గట్టిగా తీసుకుందాం, గట్టిగా వర్క్ చేద్దాం అని అనుకోండి, ప్రతి వాడు ఇక్కడ ఈ జిఆర్ఐ ఎప్పుడైతే వచ్చిందో మోర్ దాన్ ఎన్ఆర్ఐ అయిపోతారు. ఏమాత్రం అనుమానం లేదనమాట. అంత పవర్ ఉందండి. దీని అంతటికీ ఏంటంటే మూల కారణం, మనం పని చేయాలంటే రకరకాల హడ్డిల్స్ మనకి వస్తుంటాయి బయట, రకరకాల హడ్డిల్స్. అంటే యాక్చువల్గా మనం పని చేస్తున్నప్పుడు చాలామంది నెగిటివ్గా మాట్లాడుతుంటారు. అందుకే ఈ బిజినెస్ని ఇతర దేశాల్లో ఎన్నో 100 సంవత్సరాల పైనుంచి ఈ డైరెక్ట్ సెల్లింగ్ విధానం ఉంది కాబట్టి ఇతర దేశాల్లో ఈ బిజినెస్కి పేరు ఉందండి. $1 million బిజినెస్ అని, రిలేషన్షిప్ బిజినెస్ అని, అలాగే యాటిట్యూడ్ బిజినెస్ అని. ఇదంతా దేని మీద ఆధారపడి ఉంది అంటే యాటిట్యూడ్ అండి. ఈ యాటిట్యూడ్ అనేది మన ఆలోచన వైఖరి విధానం. ఈ యాటిట్యూడ్ అనేది మనకు ఎలా ఉండాలండి అని చూస్తే, ఎప్పుడు మనం అంటే యాటిట్యూడ్ అంటే అసలు ఏంటి అనేది మనం ముందు తెలుసుకోవాలి. అంటే ఒక క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది, ఇండియా వర్సెస్ పాకిస్తాన్
తిలకిస్తున్నారు మ్యాచ్. ఇండియా వాళ్ళకి ఎలా ఉంటుందండి, మన ఇండియాయే గెలవాలని ఉంటుంది, మన పాకిస్తానే గెలవాలని ఉంటుంది. పాకిస్తాన్ ఎవరో ఒక్కరే గెలుస్తారని ప్రతి వాళ్ళకి తెలుసు. కానీ మన యాటిట్యూడ్ ఎలాగో మనం మన మన ఇండియా అనే భావంలో మనం ఉండడం వల్ల పాకిస్తాన్ గెలిస్తే మనం విషాదంలోకి, నెగిటివ్లోకి వెళ్ళిపోతున్నాం. పాకిస్తాన్ గెలిచింది, ఓడిపోయింది, మనం గ్రేట్గా ఫీల్ అవుతుంటాం. అది అంటే పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్, నెగిటివ్ మెంటల్ యాటిట్యూడ్. పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ లీడ్స్ టు సక్సెస్ అండి, నెగిటివ్ మెంటల్ యాటిట్యూడ్ లీడ్స్ టు ఫెయిల్యూర్. మనం ఐఎంసీలో దేని గురించి వచ్చాం, సక్సెస్ గురించి వచ్చాం కాబట్టి ఆల్వేజ్ పాజిటివ్గా ఉండాలండి. అస్సలు నెగిటివ్గా ఆలోచించకూడదండి, అసలు ఏమాత్రం నెగిటివ్. అంటే నెగిటివ్కి కూడా ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. ఒక వ్యక్తి ఒక డాబా మీదకి వెళ్ళి ఒక కార్నర్లో నిలబడి, ఆ రోజు పౌర్ణమి రోజు ఒక కార్నర్లో వెళ్ళి నిలబడి ఒక పాట పాడుతున్నాడు, ఓ నెల రాజా వెన్నెల రాజా అని, ఘంటసాల గారి పాట. అదే మేడ మీద ఇంకో కార్నర్లో ఇంకో వ్యక్తి పాట పాడుతున్నాడు, ఆయనకు అది కూడా ఘంటసాల గారి పాటే. మంటలు రేపే నెలరాజా తుంటరితనము నీకేలా అంటున్నాడు. ఇది వెన్నెల అనేది ఒకళ్ళకి మంటలు రేపి ఒకళ్ళకి హాయిని ఇస్తుందా? అసలు వెన్నెల అనేది ఒకటే కదా, మరి ఎందుకు వాళ్ళిద్దరిలో తేడా అనేది చూస్తే పౌర్ణమి రోజు డాబా మీద ఉన్నారు, ఈయన భగ్న ప్రేమికుడు, ప్రేమలో విఫలమైపోయాడు, వెన్నెల్లో కూర్చున్నా మంటలు రేపేస్తుంది. అలాగా ఎందుకంటే మరి ఈ ఐఎంసీలో మనం పనిచేసేటప్పుడు, మనం ముందుకు వెళుతున్నప్పుడు రకరకాలుగా మాట్లాడేవాడు ఉంటారు. ఎందుకురా చాలా మంది అయిపోయారు, చాలా చూసేసాం, ఇలా నెగిటివ్గా మాట్లాడేవంటారు. అలాంటి వాళ్ళకి దూరంగా ఉండండి. ఈ నెగిటివ్ మెంటల్ యాటిట్యూడ్ అనేది ఒక ఊబి లాంటిదండి. ఊబిలోకి వెళ్ళిపోతున్న మనిషికి హెల్ప్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, మనల్ని కూడా ఆ ఊబిలోకి లాగేయడం జరుగుద్ది అనమాట అండి. అంత ప్రమాదకరం అనమాట అండి. పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ ఎవరైతే పాజిటివ్గా ఐఎంసీలో మాట్లాడుకుంటున్నారో ఆ గ్రూప్లో కలవండి, డెఫినెట్గా మీరు కూడా సక్సెస్ అవుతారు. నెగిటివ్ మాటలు వినకండి, చెవిటి కప్పలాగా ఉండండి. చెవిటి కప్ప కథ మీ అందరికీ తెలుసు, చెవిటి కప్పలా ఉండండి. డెఫినెట్గా ఈ పాజిటివ్ మెంటల్ యాటిట్యూడే ఈ బిజినెస్కు పెట్టుబడి. నేనైతే అలాగే చెప్తాను, మనం పెట్టుబడి పెట్టలేదని అనుకోకండి, పెట్టాం పెట్టుబడి. ఈ పిఎంఏ పెట్టుబడి, పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ తోటి ఎప్పుడైతే ఒక 10 కోట్లు వ్యాపారానికి ఎలా అయితే పెట్టుబడి పెట్టామో అలాగనుకొని ఈ వ్యాపారాన్ని చేస్తే డైరెక్ట్ సెల్లింగ్ విధానాన్ని డెఫినెట్గా సక్సెస్ అవడం జరుగుతుందండి. ఈ పాజిటివ్ మెంటల్ యాటిట్యూడే బ్రహ్మాండమైన పెట్టుబడి ఈ మన డైరెక్ట్ సెల్లింగ్ విధానానికి అనమాట. ఎందుకంటే ఇటువంటి పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ ట్రైనింగ్స్ తీసుకొని ఎంతో మంది వాళ్ళ జీవితాలు మార్చుకోవడం జరిగిందండి. ఉదాహరణకి చెప్పాలంటే ఒక ఆయన యాంథోనీ రాబిన్స్, ఆయన ఒక డిష్ వాషర్గా ఒక హోటల్లో బాంబేలో పనిచేసేవాడు. యాంథోనీ రాబిన్స్, ఆయన చేస్తూ అక్కడ యురేకా ఫోర్బ్స్ బూజులు తులిపే మిషన్ కూడా అమ్ముకునేవాడు అనమాట. ఒక 10 మంది, బాంబేలో అంటే చాలా రెంట్స్ ఎక్కువ కదండి, బాంబేలో ఒక చిన్న రూములో 10 మంది కుర్రవాళ్ళు అక్కడ ఉండేవారండి. రెంట్కి తీసుకొని ఒక షేరు అందులో తీసుకొని 10 మంది నెల ఆ రెంట్ కడుతూ అక్కడ గడుపుతుండేవారు. అలాంటి వ్యక్తి ఒక హోటల్లో పనిచేసే ఈ యాంథోనీ రాబిన్స్ అనే వ్యక్తి ఒకరోజు ఏంటి జీవితం ఇలాగా, ఎన్నాళ్ళు ఇలాగ మనం హోటల్లో పనిచేయడం, అందులో ఒక మార్పు ఏదో చెయ్యాలి అనేది వచ్చి ఆయన అప్పటికే యురేకా ఫోర్బ్స్ వారు ఆ యొక్క ప్రోడక్ట్స్ అమ్ముతుంటూ ఒక పిఎంఏ ట్రైనింగ్కి వెళ్ళారు. పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత టోటల్గా ఆయన యాటిట్యూడే మారిపోయిందట. ఎలా మారిపోయిందంటే, బ్రహ్మాండమైన ఒక విల్లా కట్టాలి, కొన్ని ఎకరాల్లో ఒక విల్లా కట్టాలి, అక్కడ ఒక హెలికాప్టర్ దిగాలి నా ఇంట్లో అని అటువంటి యాటిట్యూడ్కి వచ్చేసాడండి ఆ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత. ఆ ట్రైనింగ్ తీసుకొని ఎప్పుడైతే ఆ యాటిట్యూడ్కి అలా వచ్చాడో ఆయన గట్టిగా మరి ఈ పిఎంఏ అతను ఎలా మార్చేసిందంటే, ఆయన ఏమైతే కలగన్నాడో ఆ కళల్ని నిజం చేసింది పిఎంఏ ట్రైనింగ్ అనమాట. అంత పవర్ ఉంటుందండి పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్లో.
అందువల్ల నెగిటివ్ అనేది ఉండకూడదండి. ఈ యాటిట్యూడ్ అనేది చాలా, దీని గురించే చెప్పాలంటే బోల్డంత సబ్జెక్ట్ అండి. మనం ఈ యాటిట్యూడ్ అనేది ఎంప్లాయీ యాటిట్యూడ్ వర్సెస్ బిజినెస్ మ్యాన్ యాటిట్యూడ్. ఎంప్లాయీ యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే ఉద్యోగస్తుడు బెల్ అండ్ బిల్ టైప్లో ఉంటుందండి. టైంకి వెళ్తాడు, టైంకి వచ్చేస్తాడు, మిగతా వాటితో పని లేదు ఆయనకి. అలాగే బిజినెస్ మ్యాన్ అతనికి అవర్స్ ఉండవండి. ఇప్పుడు ఉదాహరణకి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాం, 12 గంటల 1 గంట క్లోజ్ అంటే 1 గంట క్లోజ్ చేస్తాడు. మీరు మనీ ఆర్డర్ పట్టుకెళ్ళిన తీసుకోవడం 1 గంట 5కి. అదే బిజినెస్ మ్యాన్ యాటిట్యూడ్ రాత్రి 9 గంటలకి షాపులు డోర్స్ క్లోజ్ చేసేస్తున్నాడు. ఆ టైంలో వెళ్ళారు ఒక 2-3, ఏవో సామాన్లు కావాలండి, షాప్ షట్టర్ దించినోడు కూడా మళ్ళీ ఎత్తి మళ్ళీ ప్రోడక్ట్స్ ఇచ్చి ఆనందంగా వెళ్ళేటప్పుడైనా మంచి బేరం వచ్చిందని చాలా ఆనందంగా వెళ్తాడు. వెళ్ళేటప్పుడు టైం లేట్ అయిపోయింది, అనవసరంగా వీళ్ళు తినేశారు అని అనుకోడండి. అది బిజినెస్ మ్యాన్ యాటిట్యూడ్. అలాగా మనం ఈ బిజినెస్ గురించి బయటకు వెళ్ళినప్పుడు టైం చూడకూడదు. మనం సక్సెస్ అయ్యామా లేదా, 4 డెమోస్ ఇచ్చామా లేదా, 4 ప్లాన్స్ ఇచ్చామా లేదా, టైం అవ్వనివ్వండి. అలా బిజినెస్ మ్యాన్ యాటిట్యూడ్ని డెవలప్ చేసుకోవాలండి. అంతేకాకుండా కస్టమర్ యాటిట్యూడ్ అనేది వర్సెస్ బిజినెస్ మ్యాన్ యాటిట్యూడ్. కస్టమర్ లాగా మనం ఆలోచించకూడదండి. కస్టమర్ ఇప్పుడు ప్రతి ప్రోడక్ట్ తిప్పి ఇది ఎంత రేటు ఎంఆర్పి అని చూస్తుంటాడు. మనం అలా చూడవసరం లేదు. ఎందుకంటే ఆ సబ్బులో డబ్బు ఉంది, ఆ పేస్ట్లో డబ్బు ఉంది, ఆ టీ తాగితే డబ్బు ఉంది, మన కాఫీ పొడి తాగితే డబ్బు ఉంది, ప్రతి దానిలో డబ్బు ఉంది. అలా మనం చూడాలండి, ఒక బిజినెస్ మ్యాన్ లా చూడాలి. అటువంటి బిజినెస్ మ్యాన్ యాటిట్యూడ్ని డెవలప్ చేసుకోవాలి. ఇట్ ఈజ్ మై ఓన్ బిజినెస్. ఇప్పుడు నేను స్టార్ట్ అయ్యాను 11 months క్రితం. ఇది ఎవరి వ్యాపారం? ఎంఎస్ రావు గారి వ్యాపారమా? ఇది నా వ్యాపారమా? ఎంఎస్ రావు గారి వ్యాపారం కాదు, ఇట్ ఈజ్ మై ఓన్. ఇది గోవిందాచార్యుల వ్యాపారం. ఐఎంసి నా బిజినెస్, ఇది నేను డెవలప్ చేసుకోవాలి, నేను పైకి రావాలి అనే యాటిట్యూడ్ తోటి వెళ్ళాలండి. అంతేగాని ఇది మనల్ని జాయిన్ చేశారు వాళ్ళు చూసుకుంటారు అనే వ్యాపారం కాదండి ఇది. ఎవరైతే అలాగే ఇట్ ఈజ్ మై ఓన్ బిజినెస్ అనే యాటిట్యూడ్ తోటి ఉంటారో వాళ్ళు డెఫినెట్గా ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వడం జరుగుతుంది. అందుకే యాటిట్యూడ్ని మీరు ఆల్ఫాబెటికల్లో రాస్తే A for 1 T for 20 రాస్తే 100 వస్తుందండి. 100 కూడా లేకుండా 99 కదా 100 వస్తుంది యాటిట్యూడ్. అందువల్ల మనకి ఈ యాటిట్యూడ్ అనేది 100% ఉండాలన్నమాట. ఇంకా అసలు నెగిటివ్ అనే మాట రాకూడదు. ఐఎంసి పిచ్చోడా అనిపించుకోవాలి. ఈ పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ తోటి ఎప్పుడైతే మీరు జర్నీ చేశారో ఒక 5 years ఐఎంసిలో మరి మీరు అనుకున్న కళలు నెరవేరడం జరుగుతుందండి. అలాగే బిలీఫ్ కూడా కావాలి సార్. బిలీఫ్, నమ్మకం. యాటిట్యూడ్ ఒకటే ఉంటే సరిపోదు, పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్, బిలీఫ్ కూడా కావాలి. ఈ బిలీఫ్ ఎవరి మీద ఉండాలండి అని చూస్తే ఫస్ట్ మరి మన కంపెనీ మీద ఉండాలి బిలీఫ్, మన ప్రోడక్ట్స్ మీద ఉండాలి, మన అప్లైన్ మీద ఉండాలి, మన ఇన్కమ్ మీద ఉండాలి. సెల్ఫ్ బిలీఫ్ ఇది ఉండాలండి. సెల్ఫ్ బిలీఫ్, ఈ 5 points ఉండాలి సార్ బిలీఫ్ అంటే. కంపెనీ నెంబర్ 1 కంపెనీ, ఆల్రెడీ నేను చెప్పాను పవర్ ఆఫ్ ఐఎంసి. అసలు కంపెనీని ఏ విధంగా మనం అనుమానించవలసిన అవసరం లేదు ఫస్ట్. రెండోది ప్రోడక్ట్ మీద బిలీఫ్. అవర్ ప్రోడక్ట్స్ ఆర్ యూజ్ఫుల్ ఆర్ నాట్. క్వశ్చన్ వేసుకోండి. ప్రతి ప్రోడక్ట్ యూజ్ఫుల్, ప్రతి ప్రోడక్ట్ ఎఫోర్డబుల్ ప్రైస్, ప్రతి ప్రోడక్టు చాలా చెప్పాలంటే అందుబాటు ధరల్లో ఉన్నాయి. మరి ఇటువంటి ప్రోడక్ట్స్ని ఒక్కొక్క దేవతలా మనం కొలవాలి. ఒక్కొక్క సెగ్మెంట్ని ఒక్కొక్క భగవంతుడిగా తీసుకోవాలి. అలా ఎప్పుడైతే మీరు ప్రోడక్ట్స్ని తీసుకుంటారో, ప్రోడక్ట్ మీద బిలీఫ్ ఉంటుందో అసలు కామెంట్ అనేది ఉండదండి. ఎందుకంటే ప్రతి ప్రోడక్ట్ రిజల్ట్ ఓరియంటెడ్, దీని గురించి మనం ఆలోచించక్కర్లేదు. అందువల్ల 2వ పాయింట్ ప్రోడక్ట్ మీద నమ్మకం. 3వది అప్లైన్ మీద బిలీఫ్ అండి. ఇది చాలా చాలా ప్రధానం. అప్లైన్ ఏది చెప్పినా మన మంచి గురించే చెప్తాడు. మనం ఇంకో విధంగా ఆలోచించవలసిన అవసరం లేదు. ఆయన ఎందుకు చెప్పాడో, సిస్టమ్ని ఫాలో అవ్వమంటున్నాడు, సిస్టమ్ని ఫాలో అవ్వాలి. అందులోని ఇది డూప్లికేషన్ బిజినెస్ అండి. ఎవరైతే డైరెక్ట్ సెల్లింగ్లో డూప్లికేషన్ బాగా చేస్తారో వాళ్ళ టీము అంత బాగా మల్టిప్లికేషన్ అవుతుందండి. ఎప్పుడైతే టీము మల్టిప్లికేషన్ అయ్యిందో మీరున్న డ్రీమ్స్ అన్ని డిజైర్స్ ఫుల్ఫిల్ అయిపోతాయి. ఎందుకంటే టీమ్ సైజే, మళ్ళీ అక్కడికి వస్తాం మనం, టీమ్ సైజును పెంచుకోవడమే, టీమ్ బిల్డింగే. ఇదంతా దీనికి మూల కారణం డూప్లికేషన్. ఎవరైతే కాపీ బాగా కొడతారో, ఎగ్జామ్లో కాపీ కొడితే డిబార్ చేస్తారు, ఇక్కడ కాపీ కొట్టకపోతే డిబార్ అయిపోతాం. ఇక్కడ కాపీయే కొట్టాలి. నేనున్నానంటే ఎంఎస్ రావు గారినే కాపీ కొడతాను, ఆయన ఏం చెప్తే అదే చేస్తాను. ఆయనకు గోదావరిలో దూకమంటే దూకుతాను. ఎందుకు? గోదావరిలో దూకినా ఒక అసోసియేట్ దొరుకుతాడేమో అని.
ఎందుకంటే నన్ను గోదావరిలో దూకి చంపుకుంటే ఆయనకి నష్టమే కానీ లాభం లేదండి. అందువల్ల మరి ఆ అప్లైన్ మీద బిలీఫ్ కావాలండి. అంటే బ్లైండ్ బిలీఫ్, గుడ్డిగా నమ్మాలి అప్లైన్. వారు ఏం చెప్తే చెయ్యాలి. చేసినప్పుడు డెఫినెట్గా ఇంకా వేరే ఆలోచించవలసిన పని లేదు. అలా ఎప్పుడైతే చేసామో డెఫినెట్గా ఇక్కడ సక్సెస్ అవుతాం. తర్వాత ఇన్కమ్, రాబో ఆదాయాల మీద మరి బ్రహ్మాండమైన ఆదాయాలు ఉన్నాయి. ఆల్రెడీ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ప్రేమ్ కుమార్ గారని, అలాగే డాక్టర్ అత్తర్ ఖాన్ వాలా గారని, మెహబూబ్ ఖాన్ గారని, అలాగే సుందరయ్య సార్ అని, ఇలా ఎంతో మంది వీళ్ళందరూ మంచి మంచి ఆదాయాలు తీసుకుంటున్నారు. మనకెందుకు రాదు? డెఫినెట్గా వస్తుంది. ఆ నమ్మకం కావాలి. నేను కూడా ఆ స్థితికి వెళ్ళాలి. నేను కూడా అటువంటి ఇన్కమ్స్ తీసుకోవాలి. ఎందుకంటే ఈ ఐఎంసీ బిజినెస్ ఇంకా ఏం అవ్వలేదు సార్. 140 కోట్ల పైన జనాభా ఉన్నారు. మనం ఇంకా 1,30,00,000లోనే ఉన్నాం. ఇంకా ఎంతో పొటెన్షియాలిటీ ఉంది. అందువల్ల మరి డెఫినెట్గా రాబో ఆదాయాల మీద ఇదంతా మనం ఎప్పుడైతే అనుకున్నామో డెఫినెట్గా రాబోయే ఆదాయాల మీద నమ్మకం పెరుగుతుంది. అంటే రాబో ఆదాయాల మీద నమ్మకం, తర్వాత చెప్పాలంటే సెల్ఫ్ బిలీఫ్ అండి. మీ మీద మీకు నమ్మకం ఉండాలి బాగా. ఇది ముందు మన మీద మనకు ఎస్ ఐ కెన్ అనాలి. నేను చెయ్యగలను. ఎంతో మంది ఈ బిలీఫ్ తోటే పైకి రావడం జరిగిందండి. ఈ నమ్మకంతో పైకి రావడం జరిగిందండి. కమిట్మెంట్ ఉండాలి. ఎలాగానే 5 years బాహుబలి సినిమా చెప్పాను నేను. 5 years కమిట్మెంట్తో చేయాలి. చేసినప్పుడు డెఫినెట్గా సక్సెస్ అవుతాం. ఇవన్నీ చేసేటప్పుడు సెల్ఫ్ బిలీఫ్ మామూలుది కాదండి. ఇదే చాలా ప్రాధాన్యత అండి. సెల్ఫ్ బిలీఫ్ మనలో మనకి ఎంతో మంది సాధించారు. ఎంతో మంది సాధారణ వ్యక్తులు అసాధారణ వ్యక్తులుగా మారారు. దేని మీద వచ్చారు వీళ్ళందరూ? సెల్ఫ్ బిలీఫ్, తన మీద తనకు నమ్మకం. ఇఫ్ యూ థింక్ యూ కెన్, యూ కెన్. ఇఫ్ యూ థింక్ యూ కాంట్, యూ కాంట్. అనుకుంటే చాలు. నేను చెయ్యాలి, అవ్వగలను, సిపి అవుతాను, సిపి కొడతాను అని గట్టిగా అనుకోవాలండి. ఇఫ్ ద మైండ్ కెన్ కన్సీవ్ అండ్ బిలీవ్, ఇట్ కెన్ అచీవ్ అండి. మనం అనుకుంటే బలంగా ఏదైనా జరిగి తీరద్దండి. దాన్నే సంకల్ప బలం అన్నారండి. సంకల్ప బలం. మీ సంకల్ప బలం ఎంతైతే గొప్పగా ఉంటుందో అది డెఫినెట్గా కార్యరూపం దాలుస్తుంది అనమాట అండి. డెఫినెట్గా సక్సెస్ అవుతారు. అటువంటి సంకల్ప బలం కావాలి. అటువంటి సంకల్ప బలానికి ఒక చిన్న, నేను నాకున్న పరిజ్ఞానంలో ఓ చిన్నది చెప్తానండి. చిన్న ఒక పద్యంలాగా ఆ సంకల్ప బలానికి. అంటే ప్రతి వాళ్ళు, ఎందుకంటే ఓ 5 years మనం టైం పెట్టుకున్నప్పుడు ఈ బిజినెస్లో కోటీశ్వరుడు అవుదాం అనుకున్నప్పుడు ఎన్నో అవంతరాలు వస్తాయి, ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎన్నో అడ్డీల్స్ వస్తాయి. అవన్నీ దాటుకొని వెళ్ళాలి అంటే మరి మనలో ఆ సంకల్ప బలం చాలా గొప్పగా ఉండాలండి, గట్టిగా ఉండాలి. దానికి ఒక చిన్నది చెప్తానండి, మీరు కావస్తే రాసుకోవచ్చు. అది అంటే సంకల్ప బలానికి అంటే పర్వతాలు పిండి చేసే సమయము రాని, పర్వతాలు పిండి చేసే సమయము రాని, 1,00,000 కష్టాలు ఒక్కసారిగా రాని. పర్వతాలు పిండి చేసే సమయము రాని, 1,00,000 కష్టాలు ఒక్కసారిగా రాని, 1,00,000 సార్లు గుండె పగలని. ఏంటండి? 1,00,000 సార్లు గుండె పగలని, కాళ్ళ ఎముడే నీ ముందు నిలబడని, కాళ్ళ ఎముడే నీ ముందు నిలబడని, ప్రపంచమే నిన్ను ఒంటరి వాడిని చేయని, ప్రపంచమే నిన్ను ఒంటరి వాడిని చేయని. అలాంటి సందర్భాలలో ఓ కార్యశూరుడా, అలాంటి సందర్భాలలో ఓ కార్యశూరుడా, అధరకు బెదరకు, నీ దగ్గర ఉన్న ఆ అద్భుతమైన ఆయుధమే, అదే నీ ఆత్మవిశ్వాసం. చూసారా? ఇది కావాలి. పర్వతాలు పిండి చేసే సమయము రాని, 1,00,000 కష్టాలు ఒక్కసారిగా రాని, 1,00,000 సార్లు గుండె పగలని, కాళ్ళ ఎముడే నీ ముందు నిలబడని, ప్రపంచమే నిన్ను ఒంటరి వాడిని చేయని. అలాంటి సందర్భాలలో కూడా ఓ కార్యశూరుడా, అదరకు బెదరకు, నీ దగ్గర ఉన్న అద్భుతమైన ఆయుధమే, అదే నీ ఆత్మవిశ్వాసం. డెఫినెట్గా ఈ ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తి ఏదైనా సాధించగలడు. అటువంటి ప్లాట్ఫామ్లో మనం ఉన్నాం. అన్నీ ఇస్తుంది. అన్నీ ఒక విధంగా చెప్పాలంటే మన కంపెనీ ఐఎంసి అన్ని టోటల్గా మీరు ఏది కోరుకుంటే అది ఇస్తుంది.
మరి అటువంటి దానికి ఎప్పుడైతే మనం ఈ విధంగా ఎప్పుడైతే అనుకోని వర్క్ చేసామో డెఫినెట్ గా ప్రతి ఒక్కరూ ఈ రోజు వచ్చిన ప్రతి ఒక్కరూ మీకున్న కళల్ని కోరికల్ని నెరవేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఈ రోజు యాక్చువల్ గా నేను ఒక 6 months లోనే రూబీ స్టార్ అయ్యానంటే ఇదే నా గొప్పతనం కాదు, నేను టీం చేశారు. దిస్ క్రెడిట్ గోస్ టు మై టీమ్, లైఫ్ లైన్ అండ్ డౌన్ లైన్ టీమ్. వాళ్ళు చేశారు, నేను సహాయం చేశాను అంతే. నా గురించి నేను చేసుకున్నాను, వాళ్ళకి సహాయం చేశాను. ఆటోమేటిక్గా విత్ ఇన్ 6 months లో రూబీ అవడం జరిగింది. డెఫినెట్ గా ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి లేదండి, ఎందుకంటే మామూలు బిజినెస్ కాదు ఇది. నెవర్ క్విట్ అండి, ఎవరు వదలకండి. క్విట్టర్స్ నెవర్ విన్. ఎక్కడ జంప్ అయ్యే వాళ్ళు ఎక్కడ సక్సెస్ అవ్వరు. ఒకటే చేస్తే లైఫ్లో ఐఎంసీఏ చేయాలి, లేకపోతే ఇంకా వేస్ట్. ఇందులోనే మనం సాధించాలి అనే గట్టి నిర్ణయంతో ఉండండి. డెఫినెట్గా ఈ రోజు వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పర్వదినాన్న మరి ఈ మహాశివరాత్రి రోజున మరి మనందరం మరి ఫస్ట్ నేను చెప్పాలంటే మార్నింగ్ 6 AM జూమ్కి నేను ఈ రోజు నన్ను ఇంట్రడ్యూస్ చేయడం మన అప్పారావు గారు నేను ఒక భాగ్యంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో విరమిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఐఎంసి.